చల్లగా పాడుతా తీయగా చల్లగా. అక్షయ్ సాయి దామ్మ. అక్షయ్ సాయి ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం వివేక్ సాగర్ గారు, గానం చైత్ర. నామది వెతుకుతున్నది ఏ దరి తోచక నిలిచిన జీవితం బరువై బ్రతుకుతున్నది అనలేని మనసేమో లోపల ఆవేదనవుతున్న వేళ నా నిజం తెలిపేదెలా నీ జ్ఞాపకం మరిచేదెలా కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా కలిసేదెందుకో విడిపోయేందుక తెలిసి తెలియకున్నది ఎడబాటన్నది ఎవరికి వేడుక మనసే అడుగుతున్నది అలలాగ గగనాలకెగిరే కళ విరిగింది విలయాలు తాకి గాయమై గడిపేదెలా నీ జ్ఞాపకం మరిచేదెలా కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా. కొన్ని పాటలు చాలా చిన్న చిన్న పదాలు ఉంటాయి. యూ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. రెండు
పంక్తుల మధ్యలో ఏముంటుంది, తెల్లకాగితం ఉంటుంది. బట్ ఆ తెల్లకాగితాన్ని ఏమిటని కనుక ఆలోచించినట్లయితే అద్భుతమైన మీనింగ్స్ దొరుకుతాయి. కొన్ని పాటలు జనరల్గా ఏ పాట కూడా చదవటానికి పనికిరాదు, చదవకూడదు. పాటను పాడాలి, ఆనందించాలి. అయితే ఇటువంటి పాటలు కొన్ని చదవచ్చు. మెల్లిగా చదువుకుంటూ, లైన్ బై లైన్ చదువుకుంటూ, ఎక్కడెక్కడ ఆ కవి ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళాడు. ఎడబాటు అన్నది ఎవరికి వేడుక, ఎవరికన్నా వేడుకుంటుందా? అదేమన్నా అకేషన్ అది ఎడబాటు అనేటువంటిది. అట్లాగే గాయమై గడిపేదలా, ద బెస్ట్ లైన్ వాట్ ఐ లవ్ దిస్ ఈస్ దిస్, గాయమై బ్రతికేదెలా. అంటే ఒక్కొక్క పదాన్ని నేనంటే ఒకటో రెండో చెప్తున్నాను. విశ్రాంతిగా కనుక దీన్ని పాటను చదివి అర్థం చేసుకుని లోపలికి వెళ్ళిన కొద్దీ ఒక ముఖేష్ పాట ఎప్పుడో దునియా బనానే వాలే క్యా తెరే మన మే సమాయి కాహేకు దునియా బనాయి, అలాంటి ఒక చిన్న వేదన లోపల ఎక్కడో సుడిరేగుతుంది. బాగా రాశారు రామ్ జోగేష్ శాస్త్రి గారు, చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్ యు. ధన్యవాదాలు సార్. ఈ ఒరిజినల్ పాటకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అభినందనీయులే. మ్యూజిక్ చేసిన వారు కానీ, పాట రాసిన వారు కానీ. ఇది నేను మిస్ అయ్యాను సార్. వివేక్ సాగర్ చాలా మంచి మంచి మెలడీ చేశారు, చాలా బాగా చేశారు. ముందు నీ పాటకు వస్తామా, నీ అడ్వాంటేజ్ అంటే నీకు సంగతులు భలే పలుకుతాయి. అన్నీ ఆ రవ్వ సంగతులు అంటాం కదా, డీటెయిల్డ్గా తెలుస్తాయి సంగతులు. చక్కగా మంచి పాట, బాగా పాట. గాడ్ బ్లెస్.